ఆదివారం కనబడేవాళ్ళం. అందువల్ల మన ప్రయారిటీస్ మొత్తం దేవుడికి ఇవ్వాలి, ప్రాముఖ్యత ఇవ్వాలి దేవునికి. మన చేతుల్లో ఉన్న ప్రతి వచనం పవిత్రమైంది. కానీ దేవుని మాట మన చెవులో పడినప్పుడు ఆ మాటే మన హృదయాల్లో కార్యం చేసేది, ఆ మాట మనల్ని నడిపించేది, ఆ మాటే మనల్ని భద్రపరిచేది. ఎందుకంటే దేవుని మాటలు ఎంత పవిత్రమైనవి, ఎంత శక్తివంతమైనవి అంటే మనం జ్ఞాపకం చేసుకోవాలి ఇక్కడ. అందువల్ల ఇంకొక చక్కటి మాట అంటాడు 136వ కీర్తనలో కీర్తనకారుడు, యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. హల్లెలూయా. ఆయన కృప నిరంతరముండును. ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములు చేయువాడు. ఆయన గొప్ప రాజులను హతము చేశాడు. ఆ అధ్యాయం అంతట్లో మనం చదివినప్పుడు దేవుని కార్యములు ఎంతో గొప్పవి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని మాటలు చాలా పవిత్రమైనవి. అయితే ఇక్కడ అదే దేవుని మాట యిర్మీయాకి ప్రత్యక్షమైంది. యిర్మీయాకి ప్రత్యక్షమైంది. దేవుని మాట ఎప్పుడైతే యిర్మీయాకి ప్రత్యక్షమైందో అప్పుడు స్పష్టముగా ఆ మాటని ఎలా వింటున్నాడో మనం గమనించాలి. మనుషులు మాటలు మాట్లాడేది వేరు, దేవుని మాటలు వేరు. దేవుని మాటలు అవి మనల్ని కొట్టినట్టు అనిపించినా ఆ మాటల్లో సత్యం ఉంది. దేవుని మాటలు మనకు కోపం రేపించినా, దేవుని మాటలు మనల్ని ఉద్రేకతకు గుర్తు చేసినా దాంట్లో సత్యం ఉంది, వాస్తవం ఉంది. మన స్వభావం ఎలా ఉంటుందో దేవుని మాట ఆ స్వభావాన్ని మృదువు చేస్తుంది. మనం గమనించాలి. ఈరోజు మనం దేవుని మాటలు కొన్ని మాటలు విన్నాం. ఈరోజు దేవుని మాటలు వినొచ్చాం కదా, అది ఎంతవరకు ఆ మాటలు మనలో, మన కుటుంబంలో, మన పిల్లలకి దీవెనకరంగా ఉంటాయి ఆలోచించాలి. అయితే ఇక్కడ యిర్మీయాతో మాట్లాడుతున్న మాటలు చూడండి. 1వ అధ్యాయంలో ఒకసారి 4వ వచనం చూడండి ఒకసారి. యిర్మీయా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగి తిని, నీవు గర్భము నుండి